అండి అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మన రాజమండ్రిలో ఉన్న సరస్వతి గాడి దగ్గరకు వెళ్తున్నామండి. ఈ సరస్వతి అమ్మవారు ఇక్కడ మన గోదావరి నది ఒడ్డున ఉన్నారండి. నేను మీకు చూపిస్తాను చూడండి. లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇటు రోడ్డు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇటు నుంచి కూడా రావచ్చండి. ఇప్పుడు నేను అటు నుంచి వచ్చాను కదండి, అదొక రోడ్డు. ఇదిగోండి, లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు నేను చూపిస్తున్నాను. నేను దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం అని ఉంది కదండి, ఇదే మనం లోపలికి ఎంటర్ అయ్యే దారి. ఏమండి, చాలామంది వెళ్తున్నారు లోపలికి ఇప్పుడు. ఏమండి, నేను కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి, మన లోపలికి ఎంటర్ అయ్యాము. ఇదిగోండి, సరస్వతి దేవి ఆలయాన్ని కడుతున్నారండి, ఇంకా పూర్తి కాలేదు. ఇదిగోండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, సరస్వతి దేవి ఆలయం అండి అది. ఇదిగోండి, ఇక్కడ సరస్వతి దేవిని ఇక్కడ పెట్టారండి. జ్ఞాన సరస్వతి పీఠం అందుకని అక్కడ పెట్టారు. అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి తర్వాత అక్కడ పెడతారండి. ఇదిగోండి, లోపలికి నెమ్మదిగా ఎంటర్ అవుతున్నాను చూడండి. నేను వచ్చేటప్పుడు అమ్మవారిని ఒకసారి తీస్తానని అడిగి తీస్తానండి. పూజారి గారిని అడుగుతాను, తీయచ్చు అంటే తీసి మీకు అమ్మవారిని కూడా ఒకసారి చూపిస్తానండి. వాళ్ళు వద్దు అంటే తీయను. ఇదిగోండి, లోపలికి ఎంటర్ అయ్యాము. ఇదిగోండి, మన ఇక్కడ శివలింగంలా పెట్టారు చూడండి. అదిగోండి, ఇదిగోండి అలా పెట్టారు. అక్కడ జూమ్ చేసి చూపించాను. ఎంట్రన్స్ అండి. ఇక్కడ త్రిశూలం ఉంది. అదిగోండి, అదిగోండి, అదంతా గోదావరి నది ఒడ్డు. ఇక్కడ తులసి మొక్క ఒకటి పెట్టారు. మీకు నా చివరి నుంచి చివరి వరకు మొత్తం చూపిస్తానండి. ఇది సరస్వతి ఘాట్ మనం బ్యాక్ సైడ్కి వచ్చామండి, వెనక వైపుకి వచ్చాము చూడండి. ఇది ఇందాక మీకు ఫ్రంట్లో చూపించాను కదా. ఇవ్వండి, కిందకి వెళ్తున్నాను. ఇవ్వండి, మీకు తెలియాలని మొత్తం అంతా ఒకసారి చూపిద్దామని ఇలా వచ్చానండి. ఇవ్వండి, ఇది గోదావరి గట్టు అండి. ఇలా చాలామంది ఉన్నారు చూడండి. ఇదిగోండి గోదావరి గట్టు. ఇవ్వండి, నేను ఆ మెట్ల మీద నుంచి ఇదిగోండి, ఈ మెట్ల మీద నుంచి కిందకి దిగానండి. ఇదిగోండి, మీకు టెంపుల్ వెనక భాగాన్ని పూర్తిగా చూపిస్తాను చూడండి. ఇవ్వండి, చూసారు కదా. అది నాకు ఎండ వచ్చేస్తుందండి, నాకు అవతల వైపు సరిగ్గా కనిపించట్లేదు. ఇదిగోండి, ఇక్కడ తెలుగు తల్లి అని ఉంది కదా, ఇదిగో చూడండి. చూసారండి, తెలుగు తల్లి అని ఉంది. ఇవ్వండి, ఇవ్వండి, ఇటు సైడ్ అంతా గోదావరి. ఇవ్వండి, మనం అలాగా ఆ చివరి వరకు వెళ్దామండి. ఒకసారి అంతా చేసి చూపిస్తాను నేను. నేను మెట్లు ఎక్కి పైకి వచ్చేసానండి. అది మొత్తం అంతా మీకు చూపిస్తూ వెళ్తున్నాను చూడండి. ఇంకా
ఇది సరస్వతి ఘాట్ బ్యాక్ సైడ్ అని చెప్పాను కదండి. ఈ లోపల అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ గోదావరి మాత అని ఉన్నారండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయండి. అప్పుడు కూర్చోవడానికి అలా చైర్లు వేశారు. అదిగోండి ఇక్కడ సండే మూవీలు వేస్తారండి. ఇక్కడ గోదావరి నది ఒడ్డున సాయంత్రం అయ్యేసరికి చాలామంది జనాలు వస్తారు కదా, వాళ్ళ గురించి అని మూవీ వేయడానికన్నా తెర కట్టారు. ఓల్డ్ మూవీలు వేస్తారండి, బాగుంటాయి ఇక్కడ అంతా. దీనికి ఎదురుగుండానే మన ఆవులు అవి కడతారు కదండి, అది గోశాల అంటారు కదండి, అది పెట్టారు. మీకు చూపిద్దామనండి. ఇదిగోండి ఇక్కడ చిన్న కృష్ణుడి విగ్రహం ఉంది. చిన్న కృష్ణుడి విగ్రహం పెట్టారండి. ఇదే లోపలికి మనం కొంచెం లోపల గేటు తీసి ఉందని లోపలికి వచ్చానండి నేను. ఆవులు లేవండి, చాలా ఆవులు ఉంటాయి ఇక్కడ. ఆవులు లేవు కానీ వాటికి వేసిన పాకలు ఉంటాయి కదండి, అవి ఉన్నాయండి. అవి చూపిస్తున్నాను చూడండి. మరి ఎందుకు ఆవులు మరి బయటకు వెళ్ళినట్టు ఉన్నాయండి. ఇదిగోండి ఇది గోశాల, మా సరస్వతి ఆలయంలో ఉన్న గోశాల అండి ఇది. ఇదిగోండి ఆలయంలో ఉన్న కృష్ణుడు. నేను మళ్ళీ బయటకు వచ్చేస్తున్నానండి. ఇలా బయటకు రావాలి, గేటు తీసేసి ఉంది, అందుకే వచ్చాను. చూసారు కానీ మళ్ళీ ఒకసారి వెనక్కి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ముందుకు వెళ్తున్నామండి మనం. ముందుకు వచ్చేసాను నేను. ఇందాక తెర అన్నాను కదండి, అదే దాని ఆపోజిట్లోనే గోశాలకు వెళ్ళాము మనము. అన్నీ బాగా నేరేడు చెట్లు అవి బాగా వేసారండి, మంచిగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ భారత మాత అండి. ఇందాక మనం ఫస్ట్ అటు వెళ్ళాం కదండి, స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అలాగా. మళ్ళీ అదంతా వెళ్తే బాగా ఎంత అయిపోతుందని వెళ్ళట్లేదండి. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, గోదావరి మాత. అదిగోండి నేను చివరి వరకు వెళ్ళాలి కనుక బాగా లాంగ్ వీడియో అయిపోద్దండి. నేను ఫాస్ట్గా తీసేస్తున్నాను. గోశాల అనేది ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి నేను స్టార్టింగ్ అక్కడి నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేశాను కదండి, అక్కడి నుంచి అంతా వాకింగ్ చేస్తానండి, రోజు వాకింగ్కి వస్తారు. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి మన వ్యాస గణపతి మహాభారత ఆవిష్కరణ అని ఉంది చూడండి. వ్యాస గణపతి మహాభారతావిష్కరణ అని ఆయన వినాయకుడు అండి. ట్రైన్ వెళ్తుందండి, గూడ్స్ అనుకుంటా వెళ్తుంది. అది కూడా ఇందాక నేను స్టార్టింగ్లో అదిగోండి ఇటు నుంచి ట్రైన్ వెళ్తుందని చెప్పానో లేదో గుర్తులేదండి నాకు. ఇదిగోండి అటు ట్రైన్ వెళ్ళే రూటు. ఇదిగోండి ఇటు నుంచి మళ్ళీ ఇటు ముందుకు వచ్చాము. ఇదిగోండి ఇందాక మీకు చూపించాను కదా భారతమాత అని, అక్కడ బోట్లు అండి. ఇప్పుడు గోదావరి ఉంది కనుక ఎవరు వెళ్ళరు దాని మీద. గోదావరి లేనప్పుడు బోటు ప్రయాణం చేస్తారండి చాలామంది పార్కులకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ సందర్శకులు అంటారు కదా వాళ్ళు. అదంతా పచ్చని చెట్లు ఉన్నాయండి. ఏదండి గూడ్స్ వెళ్తుందండి, ఇంకా దానివల్ల సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది.
ఇంకా దానివల్ల సౌండ్ వినిపించట్లేదండి. బ్యాక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం వచ్చింది కొంచెం బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. అదండి మనం వెళ్తున్నాము. ఇప్పుడు చూపించాను కానీ ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూపిస్తున్నాను చూడండి. అంత లాంగ్ వచ్చాము మనం. నా చివరి నుంచి వచ్చాము. ఇదిగోండి ఆ చివరి వరకు ఇంకేం ఉండదు కానీ నడకదారే కానండి. ఒకసారి అదంతా లొకేషన్ చూపిద్దాం. బ్రిడ్జ్ కూడా దగ్గర ఉంది కదండి. అదిగోండి ట్రైన్ వెళ్తుంది చూడండి. అది కనిపిస్తుంది మనకి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ప్రయాణ బ్రిడ్జి పైన బ్రిడ్జ్ ఉంది, కింద నుంచి ట్రైన్ వెళ్తుంది. మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. అదిగోండి చూడడానికి చాలా బాగుంది కదండి. అదిగోండి ఇక్కడ ఒక వెహికల్ ఏదో పార్క్ చేసి ఉందండి. చాలా రోజుల నుంచి ఉంటుంది. అదిగోండి అదిగోండి ఇది ఒక వెహికల్. ఇదంతా చూడండి చుట్టూ పచ్చని చెట్లు, గోదావరి నది, అక్కడ బ్రిడ్జి. ఇవ్వండి ఇదిగోండి ఇక్కడ చిన్న వినాయకుని పెట్టారు. అదిగోండి నేను సౌండ్ బాగా డిస్టర్బెన్స్ అయ్యి మధ్య మధ్యలో మాటలు మిస్ అవుతున్నాయండి, ఏమనుకోవద్దు. అదిగోండి ఇప్పుడు మనం చివరి వరకు వెళ్తున్నాము. ఆ బ్రిడ్జ్ కనపడుతుందని అంత దూరం వెళ్తున్నానండి. ఇంకా మనం చూసే ఇక్కడ ఏమీ లేవు కానీ కొంచెం బ్రిడ్జ్కి దగ్గరగా వెళ్ళినట్టు ఉంటుంది కదండి. ఆ చివరి వరకు అంటే పార్క్ అక్కడి నుంచి ఇక్కడ వరకు సరస్వతి ఘాట్ ఎంతవరకు ఉందో మీకు తెలియాలి కదా అని నేను ఇంకా ఫాస్ట్గా నడిచేస్తున్నానండి నేను కూడా. అదిగోండి చుట్టూరు చెట్లు వేసారు, మంచిగా వేసారు. అదిగోండి అది బ్రిడ్జికి మనం కొంచెం దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది కదండి. నేను అక్కడ వెళ్ళాక మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి చెట్లు, పూల మొక్కలు అన్నీ మంచిగా వేసారు. మొన్నటి వరకు నేరేడుకాయలు మంచిగా కాసినాయండి. నేరేడుకాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నట్టు ఉన్నాయండి ఉన్నవి. ఇదిగోండి గోదావరి నది ఒడ్డు. ఇప్పుడు గోదావరి ఎక్కువగా లేదండి, మొన్న కొంచెం ఎక్కువే ఉంది, ఇప్పుడు లేదు. ఇక్కడ కూడా ఏ విగ్రహాలు పెడతారు అనుకుంటండి, ఓపెన్గా వదిలేశారు. ఇదిగోండి ఇక్కడ వరకు అండి. అదిగోండి మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మన బ్రిడ్జి. అదిగోండి 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 నేను మళ్ళీ రిటర్న్ అయిపోతున్నానండి ఇక్కడ నుంచి. రిటర్న్ అయిపోయేటప్పుడు చూపిస్తున్నాను చూడండి. అదిగోండి మళ్ళీ అటు నుంచి ఇటు పక్క నుంచి అన్ని పూల మొక్కలు, చెట్లు అన్నీ ఉంటాయండి. నేను మళ్ళీ కావాలని వీటి లాస్ట్ గేట్ అండి ఇది. ఈ గేట్ వరకు వచ్చాం కదా, ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రిటర్న్ అవుతున్నాం. అయితే నేను మళ్ళీ అటు నుంచి ఎందుకు మళ్ళీ అదే చూసిన వీడియో బోర్ అవుతుందని ఇటు నుంచి తీసుకొచ్చానండి. మళ్ళీ ఇటు కొంచెం లెఫ్ట్కి వచ్చాను. మొక్కలు అవి ఉన్నాయి కదండి. ఇదిగోండి రోడ్డు ఇదంతా మనం ఇటు నుంచి కూడా వాకింగ్ చేస్తారు. అదిగోండి పూల మొక్కలు అవన్నీ ఉన్నాయి చూడండి. అదిగోండి ఇదిగోండి చూడండి ఇవన్నీ. ఇదంతా వెళ్ళే దారండి. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. వీడియో బాగా లెంత్ అయిపోద్దండి. అంటే మీకు తెలియాలి కదా, తెలియని వాళ్ళు తెలుసున్న వాళ్ళకి అవసరం లేదు, తెలియని వాళ్ళు చూస్తారని ఈ వీడియో నేను పెడుతున్నానండి. నేను ముందుకు వెళ్ళాక సరస్వతి టెంపుల్లో ఉన్న అమ్మవారిని కూడా ఒకసారి అడుగుతానండి, పూజారి గారిని. వాళ్ళు తీయమంటే తీస్తాను, లేకపోతే లేదండి. ఇదిగోండి ఇదంతా వేయండి. ఇదిగోండి
ఇక్కడ నుంచి మళ్ళీ ఆ చివరి వరకు ఎందుకండి, ఒకసారి ఇక్కడ నుంచి కట్ అయ్యి ఒకసారి గోదావరిని మీకు చూపిస్తాను. ఇందాక ఇలా ఇక్కడ వరకు వచ్చాం కదండి, ఇందాక చిన్న వినాయకుడు అన్నాను కదా, మళ్ళీ అక్కడికి వచ్చాము. ఇగోండి మళ్ళీ ఒకసారి మీ గోదావరి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి గోదావరి, ఇదంతా గోదావరి అండి. గోదావరి నదండి. మళ్ళీ ఒకసారి అక్కడ చూపించాక మళ్ళీ చివర మళ్ళీ ఇంకొక లైన్ ఉందండి, ఆ లైన్ నుంచి లోపలికి వచ్చాను. ఇదిగోండి అలా చూడండి, మనం వాకింగ్ చేసేవాళ్ళు నడిచే దారి అండి అది. అదిగోండి అటు నుంచి జనాలు నడుస్తారండి, అది రోడ్డు. ఆ చివరికి ట్రైన్ వెళ్ళే పట్టాలు ఉంటాయండి. ఇప్పుడు మీకు చూపించాను కదా, రోడ్డు అవతలకండి అది, రోడ్డు అవతలకి. నేను ఫాస్ట్ వచ్చేస్తున్నాను. ఇందాక అక్కడ ఒక లాస్ట్ గేట్ అన్నాను, తర్వాత గేట్ నేను మీకు చూపించలేదు. ఇది 3వ గేట్ అండి. ఇదిగోండి ఇందులో నుంచి కూడా మనం బయటకు వెళ్ళిపోవచ్చండి. కాకపోతే నేను అక్కడ అమ్మవారి గురించి అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఇందాక గోశాల అటు నుంచి వెళ్ళాం కదండి, అటు ఎంట్రన్స్ అండి. ఇటు ముందు నుంచి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఇదిగోండి ఇందా కృష్ణుడి గుడి అన్నాను కదా. సరస్వతి అమ్మవారి విగ్రహం చూపిస్తాను అన్నాను కదండి, ఎంటర్ అయ్యాను. లోపలికి వెళ్ళి అడుగుతానండి. ఇదిగోండి మన రాజమండ్రిలో ఉన్న సరస్వతీదేవి అమ్మవారి ఆలయం అండి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇందాక నేను చూపించాను కదండి, అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారు. ఇంకా ఇక్కడ ప్రజెంట్ తాత్కాలికంగా పెట్టారండి. ఇదిగోండి అమ్మవారు. పెట్టారు. ఏమండి ఇక్కడ కుండీ పెట్టారు చూడండి. పీట పెట్టారు చూడండి. పూజారులు వాళ్ళు, గుడి ఆలయంలో ఉన్న పూజారులు.